నన్ను కాపాడుకుంటూ వస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన ఫ్రమ్ డే 1 నుంచి కూడా నాకు అండదండగా ఉన్న నా మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నేను కథ రాసుకుంటా అంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు. కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. మా డిఎస్ఆర్ గారు అన్నయ్య మంచి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మా శివకుమార్ గారిని పరిచయం చేశారు. ఆ వేళ విశేషం ఏంటో అదే రోజు ఇమీడియట్గా ఆయన ఓకే చేశారు. మంచి మంచి ఆర్టిస్టులని, సచ్ గ్రేట్ ఆర్టిస్టులని రాజధానిని సెలెక్ట్ చేసింది సారే, మాలవీని తీసుకొచ్చింది సారే, మకరంద్ గారిని తీసుకొచ్చింది సారే, మనోహర్ చోప్రా గారిని తీసుకొచ్చింది సారే, జేపీ గారిని తీసుకొచ్చింది సారే, ఫైట్ మాస్టర్ తీసుకొచ్చింది సారే. ఇంకొక చిన్న ఏంటంటే నేను తన ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి గురం రవికుమార్ ఎగ్జామ్ నుంచి పిల్లల నుంచి వరకు నా సినిమాలో అసిస్టెంట్గా పనిచేశాడు. సడన్గా శివకుమార్ గారు ఆర్ట్ డైరెక్టర్ రవి అన్నారు. అది మళ్ళీ ఇక్కడ అంటే నాకు బాగా ఇష్టమైన టెక్నీషియన్స్ని ఒక భాషా అసిస్టెంట్ కానీ ముఖ్యంగా మరి జవహర్ రెడ్డి ఈ సినిమాకి నాకు విన్నట్టుండి చాలా చాలా ఒక హార్ట్ఫుల్గా, ఒక స్నేహితుడిలాగా, ఒక అన్నయ్యలాగా నాకు సజెషన్స్ చేస్తూ నా సజెషన్స్ తీసుకుంటూ చాలా చక్కగా నాకు కోఆపరేట్ చేశాడు. అలాగే రాజ్ చక్కగా నేను చెప్తే అది ఏది కాదనకుండా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ రోజున హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర, తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే నిన్నటికంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి. దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి, 25 థియేటర్స్ పెరిగాయి కదా సార్. అలాగే కలెక్షన్స్ పెరిగాయి. కాబట్టి మంచి సినిమాని ఎవడో అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేడు. మనకు ఇండస్ట్రీలో ఉంటున్నాం. ఒక సినిమా బతికితే ఎంతోమంది రివ్యూలు రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు, పిల్లలకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడే రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 33 సంవత్సరాలు ఉన్నా ఇవాళ కొత్తగా వచ్చారు, పెద్ద పుడిగిలు అనుకోవద్దు. కొత్తగా వచ్చేది రాసేస్తాం చెప్పి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మనం బతుకుతాం, మీరు కూడా మన పార్టే. దయచేసి తప్పుగా ఎవరు అనట్లేదండి, మీ డ్యూటీ మీరు చేయొచ్చు, కాదనట్లేదు. మీ శాలరీస్ మీకు రావాలి. స్పైసీ న్యూస్ రాస్తున్నామని చెప్పి లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనం ఊరేసుకున్నట్టు లెక్క. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ రెడ్డి అయిపోయింది, జేబీ రాత్రనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా. బట్ నేను ఎప్పుడు వేరే ట్యూన్ కూడా అడగలేదు. ఉన్న ట్యూన్ని ఎలా ఇద్దరు డిస్కస్ చేసుకొని డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో అట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా బాగా చక్కగా రాశారు. రీ రికార్డింగ్ ఎరకొట్టేశాడు, నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత భాషాశ్రీ నాకు ఇప్పుడే కాదు, ఎంపీలో నుంచి భాషాశ్రీ పరిచయం. వేరే బదులు కూడా నాకు సాంగ్ రాశాడు, లిరికల్గా రాశాడు. మిగతా సినిమాలో నాకు ప్రతి వెర్షన్ రాసుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కూడా నాకు చాలా కొండంత అండగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్. ఆర్టిస్టులు హీరో అయిపోయింది. మల్వీని సార్ పరిచయం చేసినప్పుడు ఫస్ట్ ఫోటో చూపించారు, హాఫ్ శారీలో ఉంది, చాలా బాగుందండి అన్నాను. ఆమెను పిలిపించారు, టెస్ట్ షూట్ చేసాం. టెస్ట్ షూట్ చాలా బాగుంది, లొకేషన్లో ఇంకా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ మల్వి. ఇవాళ థియేటర్లో నెక్స్ట్ థియేటర్లో 2 జరుగుతున్నాయండి, నేను చూస్తున్నాను, ప్రతి థియేటర్కి వెళ్తున్నాను కదా. క్లైమాక్స్ సాంగ్ ఏమో గుండె అవుతుంది, రాధాబాయి సాంగ్ ఏమో గుండెల్లో హై వోల్టేజ్ షాక్ వస్తుంది కుర్రగారికి. బాయ్ పైగా పర్ఫార్మెన్స్ కూడా. అరే బాబా ఏమైంది? ఒక మంచి శుభపరిణామే. ఫస్ట్ నుంచి మన జరుగుతున్నప్పుడు ప్రతిసారి నవ్వుకోకుండా ఏ సమావేశంలో ఉండేవి అవును కదండి. నిజంగా థ్యాంక్ యూ. మన లక్కు సార్, మీ లక్కు మా లక్కు సార్. సరదా సరిపోతుంది. అలాగే ఇక సాంగ్ వరకు ఓకే. పర్ఫార్మెన్స్ అంతమందిలో ఆ డైలాగ్ చెప్పాలని కష్టంగా ఉంటుంది. భాయ్ రాధాభాయ్, కంచు బట్ల రాధాభాయ్ అని యాక్చువల్గా ఏం చెప్పానో నన్ను మించి చేసిందండి. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే సార్ ఎక్కడ ఉన్నారో మకరంద్ దేశపాండే గారు, ఏ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, రెస్పెక్టబుల్ పర్సన్. నాకు అంత బ్యూటిఫుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్ని పరిచయం చేసిన శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రగతి గారు, రఘుబాబు అన్నయ్య, నా పరిశ్రమలో ఉంటారు రఘుబాబు అన్నయ్య, రాజారవీంద్ర గారు, ఇలా పేరున ఇవాళ థియేటర్లో చెప్పాను కదండి. నిన్న నిజంగా కొంచెం ఏంటి అనుకున్నా. తర్వాత నెక్స్ట్ షోకి ఇవాళ 25 థియేటర్స్ పెరిగినాయి అంటే అంతకంటే విజయానికి సూచిక లేదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారిని, జహీరాబాద్ నాకు ఫస్ట్ టైం అండి. అంటే సినిమాలో ఎప్పుడు చూస్తే మనం ఇక్కడిక్కడికి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఐకి కొంచెం కొత్త విజన్ ఉంటుంది, కొత్త యాంగిల్ బాగుంటుంది చెప్పి తీసుకెళ్తే నాకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇమీడియట్ ఓకే. ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి,
వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి. దాన్ని నేను ఫిల్మ్ సీట్లు మనం ఎలా వాడుకుంటామో అంతకంటే దారుణంగా వాడేసాము. ఏ మిషన్ కూడా తిప్పండి అంటాం, ఏదో ఆడుతున్న మిషన్ ఇది ఆపేయండి అంటాం. కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేశారంటే అది కేవలం ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్, అది మా అదృష్టం. నెక్స్ట్, ఎక్స్క్యూజ్ మీ, ఒక సినిమా తీస్తే ఒక నిర్మాత 100 కుటుంబాలు దాంట్లో హ్యాపీగా ఉంటాయి. దాంట్లో మీడియా ఉంటుంది, మేము ఉంటాం, ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, థియేటర్ దగ్గర టికెట్ అమ్మే బుకింగ్ క్లర్క్ ఉంటాడు, థియేటర్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉంటాడు, క్యాంటీన్ ఉంటాడు, ఇంతమంది ముడిపడిందే సినిమా. అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒక 6 నెలలు ఒక 100 మంది ఫ్యామిలీస్కి అన్నం పెట్టారు సార్ మీరు.